నాకు పనున్నప్పుడేమో ముచ్చటకు రారా అని ప్రాణం తీస్తారు. ఇవాళనేమో అన్ని పనులు చేసుకొని అన్ని అరేంజ్మెంట్ చేసి చూసినా కూడా ఎవ్వరు అత్తలేరు. ఏం తేజ మనోళ్ళందరేరి ఎక్కడ వచ్చిండ్రు? మీరు కూడా అత్తరో రారో అనుకున్నా. అన్ని లోపల పెట్టుడే అనుకుంటాను. విజయ అంటేది, మంజుల వదినేది, ప్రసన్న వదినేది, వీళ్ళందరూ కనబడతలేరేంది? అవును రోహిణి, అసలు రోజు మనకంటే ఫస్ట్ వచ్చి కూర్చునేటోళ్ళు ఇవాళ మనం ఇంతసేపు అయితే అని కూర్చొని ఇంకా అత్తలేరు. అసలు మంజుల వదినైతే పొద్దున్న నుంచి ఇంత కనబడతలేదు. ఓ బట్టల్లారే ఏం కనబడతలేదు, అసలు బయటికి ఎత్తలేదు. ఏమైందో ఏమో. జ్వరం వచ్చింది కావచ్చు. జ్వరం వచ్చిందా? జ్వరం అత్తే కూడా ఆ పురుగు ఆగే పురుగు కాదు. నాకు జ్వరం వచ్చింది, మీరు ఎవరు పట్టించుకుంటలేరు, నేను అంటే ప్రేమే లేదు మీకంటది. ఏందిరా రోహిణి ముచ్చటగత్తని చెప్తే నేను రాకపోదునా? ముచ్చట అంటే మూజు ఆపుతారు. నాకన్నా ముందు మీరే ఉన్నారు అనుకున్నా. అట్లనే అంటది, మీరు కూర్చోండి అంటే. ఏమైందక్క? మంజుల వదిన అంటే ఇంకా రాలేదు, ప్రసన్న వదిన కూడా ఇంకా పని తీరలేదా? ఇంకా రాలేదు. వీళ్ళ వదిన బిర్యానీ చేసిందంట, మంచి తిని పన్నది కావచ్చు. అవునా, బిర్యానీ చేసిందా? చూసినావా? ఎక్కడ అడుగుతుందా అని చెప్పు కూడా చెప్పలేదు. ఊకో ఒక్క మా వదిన నిజం అనుకుంటే. ఏంటంటే బిర్యానీ చేసిన? ఏందిరా ప్రసన్న గింత లేట్ అయింది? ఏం లేదంటే అల్లం పేస్ట్ అయిపోయింది. మా ఆయన ఎల్లిపాయలు తీసుకురమ్మని పంపితే ఇప్పుడే వచ్చిండు. తలో చేస్తారని ఎల్లిపాయలు తీసుకొని వచ్చిన. మాకు లేవు అల్లం వెల్లిపాయ, రేపు నేను పట్టుకొస్తా. నేనైతే రేపు 25 కిలోల బస్తా బియ్యం తీసుకొస్తా. చెరుగకు పోవాలి, మీ సంగతి చెప్తా. అక్క వదినా. అయ్యో ఏమైంది వదినా? ఏమైంది వదినా? ఏమైంది? ఏమైంది వదిన? ఎందుకు ఎడతాను? ఏం చెప్పాలి వదిన? మీ అన్నయ్య వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే నాకు ఆ విషయం ఇవ్వాలని తెలిసింది. అయిందా? నేను నెల కిందటనే చెప్పిన మీ ఆయన వేరే అమ్మాయితో తిరుగుతాడని. కాదు, మా ఆయన శ్రీరామచంద్రుడు, నన్ను తప్ప ఎవ్వరిని చూడడు. మళ్ళా నేను చెప్పినందుకు నాతో మాట కూడా బంద్ చేసినావు. ఏదైనా చెప్తే మాట వినాలి. ఏంటి వదిన నువ్వు? ఎవరైనా ఏదైనా చెప్తే వట్టే చెప్తారా? నిప్పు లేదే పొగత్తదా? ఇలాంటి విషయాలు ఏమైనా కొంచెం లేదే బయటకు వస్తాయా?